ఎంత బాగుంది బతుకమ్మ. అమ్మవారి ముందు ఇక్కడ అమ్మాయిలు ఆడుతున్నట్టు తీశారు. ఎంత పెద్దగా ఉన్న బతుకమ్మ అయితే చాలా బాగుంది. ఇంకొక బతుకమ్మ వచ్చేసి చాలా ముద్దుగా ఆర్ట్స్తో చేశారు, చాలా బాగా వచ్చింది. పూల ద్వారా ఆ పూల పరిమాణం సుగంధం కానీ దాన్ని ఒక ప్రత్యేక ఇతివృత్తంగా కేంద్ర బిందువుగా పెట్టుకొని సృష్టికి చాలా దగ్గరగా ఉంటూ జీవించేటువంటి తొలి నాగరికతను అలవర్చుకున్నది తెలంగాణ ప్రాంతం. అది మన ప్రాంతానికి ఉండేటువంటి విశిష్టత, గొప్పతనం. ఇతర ప్రాంతాల ఇతర దేశాల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూనే మన ప్రత్యేకతను మనం ఎల్లప్పుడూ చాటుతూనే ఉండాలి, గౌరవిస్తూనే ఉండాలి. వచ్చే తరాల వారికి దాన్ని మనం సాంస్కృతిక వారసత్వ సంపదగా అందించేటువంటి పని చేయాలి. దాన్ని మీరు చాలా విజయవంతంగా ఖండాంతరాల్లో ఉన్నా కూడా మూలాలు మర్చిపోకుండా ఆ పని చాలా బాధ్యతాయుతంగా ఆనందంగా కుటుంబాలందరూ కలిసి వేడుకల్ని నిర్వహించడం ద్వారా గొప్పగా చేస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా మనసారా మీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్, హేల్ ఆస్ట్రేలియా. వచ్చిన ఇండియా నుంచి మరొక వ్యక్తి మన మౌనిక సింగర్ ఇక మన మధ్యనే ఉన్నది. ఆ అమ్మాయి కూడా మన మధ్యనే ఉన్నది కాబట్టి నిరంజనకు పరిచయం చేద్దామని అన్న. ఈ పాప హైదరాబాద్ నుంచి వచ్చింది సింగర్, అండ్ రెండోసారి మన భారతదేశం నుంచి ఇక్కడ రావడానికి కారణం మెల్బోర్న్ తెలంగాణ పురం తరపు నుంచి గత 2 సంవత్సరాలుగా తన సేవలు అందిస్తుంది. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు